Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. It is an image editing and designing tool అండి. It is designed and developed by Adobe Systems. Adobe అనే కంపెనీ వాళ్ళు మనకి ఈ Adobe Photoshop అనే అప్లికేషన్ క్రియేట్ చేశారు. దీంట్లో మనం ఎడిటింగ్ తో పాటు డిజైనింగ్ కూడా వర్క్ చేస్తాం. బట్ వీ హ్యావ్ టు నో దట్ ద అప్లికేషన్ విల్ బి బేస్డ్ ఆన్ రాస్టర్ గ్రాఫిక్. అంటే రాస్టర్ గ్రాఫిక్. అలాగే అండ్ ఇట్ ఇస్ టోటలీ బేస్డ్ ఆన్ పిక్సెల్ బేస్డ్ ఆర్ లేయర్ బేస్డ్. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? మన అప్లికేషన్ కంప్లీట్‌గా ఇమేజ్ ఎడిటింగ్ మీద బేస్ అవుతుంది. ఇమేజ్ ఎడిటింగ్ మీద బేస్ అవుతుంది కాబట్టి దాన్ని రాస్టర్ గ్రాఫిక్ అని అంటారు. ఓకే. అలాగే దీంట్లో మనం ఏం చేస్తాం? పిక్సెల్స్‌తో వర్క్ చేస్తాం. మన ఫోటోషాప్‌లో ఒక ఇమేజ్ గాని, ఏదైనా ఆబ్జెక్ట్ కానీ, లేదా ఏదైనా షేప్ కానీ, అదే విధంగా మనం ఏదైనా టెక్స్ట్ కానీ జూమ్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి పిక్సెల్స్ కనిపిస్తాయి. అందుకే ఇది పిక్సెల్ బేస్డ్ అప్లికేషన్ అంటారు. లేయర్ బేస్డ్. లేయర్ బేస్డ్ అంటే ఏంటంటే ప్రతి లేయర్స్ వైస్‌గా మనం ఏం చేస్తాం? దీన్ని డిజైన్ చేస్తాం. ఒక ప్రాజెక్ట్ చే ఒక 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 కంపోస్టింగ్ ఒక డిజైనింగ్ చేయాలి అంటే ఒక ప్రాజెక్ట్‌ని కంపల్సరీ నంబర్ ఆఫ్ లేయర్స్‌ని తీసుకొని వర్క్ చేయాలి. అందుకే ఈ టూల్ అనేది లేయర్ బేస్డ్ టూల్ కింద క్రియేట్ అయింది. అందుకే మనం ప్రతిదీ లేయర్స్ వైస్‌గా మనం వర్క్ చేస్తాం. రాస్టర్ గ్రాఫిక్ అంటే ఏంటి? ఇమేజెస్ అని అర్థం. పిక్సెల్ బేస్ అంటే ఏంటి? షేప్స్, ఆబ్జెక్ట్స్, టెక్స్ట్ అలాగే ఇమేజెస్ కూడా పిక్సెల్ బేస్ కింద రన్ అవుతాయి. లేయర్ బేస్ అంటే ఏంటి? లేయర్స్ టు కంపోస్ట్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ అండ్ ఇమేజెస్ టు క్రియేట్ ఏ ఫైనల్ డిజైన్. ఒక ఫైనల్ డిజైన్ క్రియేట్ చేయాలంటే మనం లేయర్స్ తో కంపోజ్ చేస్తాం. అప్పుడే మనకు ఆటోమేటిక్ గా డిజైన్ అనేది ఫైనలైజ్ అయ్యి అవుట్పుట్ అనేది క్రియేట్ అయ్యింది. దాంట్లో మనం టెక్స్ట్ తీసుకోవచ్చు, ఆబ్జెక్ట్స్ తీసుకోవచ్చు, అలాగే ఇమేజెస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. అసలు ఏ టైప్ ఆఫ్ వర్షన్స్ ఉంటాయండి? మనకి చాలా వర్షన్స్ ఉంటాయండి. ఫోటోషాప్ 1.0, 2, 3, 4, 5, 6. కానీ 7.0 వర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకు? 7.0 వర్షన్ అనేది మనకి ఈ జనరేషన్ లో కూడా యూజ్ చేస్తున్నారు కొన్ని చోట్ల. ఎందుకంటే దానికి అన్స్క్రిప్ట్ మేనేజర్ అనే ఒక సాఫ్ట్వేర్ టూల్ అనేది ఒక ఒక లాంగ్వేజ్ ఒక టూల్ అనేది సపోర్ట్ చేసింది. మిగతా ఏ వర్షన్ కి అన్స్క్రిప్ట్ మేనేజర్ సపోర్ట్ చేయదు. మరి దీనివల్ల ఏంటి సార్ యూసేజ్? మనము ఏదైనా టెక్స్ట్ ని తెలుగులో రాయాలన్నా, హిందీలో కానీ, మరాఠీలో కానీ, సాంస్క్రిట్ లో కానీ, ఎనీ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ లో మనం వర్క్ చేయాలన్నా, అంటే ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ లో మనం టెక్స్ట్ ని టైప్ చేయాలన్నా ఈ అన్స్క్రిప్ట్ మేనేజర్ అనే సాఫ్ట్వేర్ టూల్ ని మనం యూజ్ చేస్తాం. అది ఒక 7.0లోనే యూజ్ చేస్తారు. ఎక్కువగా ఫోటో స్టూడియోస్ వాళ్ళు దీన్ని యూజ్ చేస్తారు. మ్యామ్ మీకు అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది. అలాగే 8.0, 9.0, 10.0. 10ని సిఎస్ అని పిలుస్తాం. అదేంటి సార్ ఎలా? అంటే ఎప్పుడైనా సరే మనం ఇప్పుడు రోమన్ లెటర్ మనం క్లాసెస్ ఎలా క్రియేట్ చేస్తాం? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 తర్వాత మనం రోమన్ లెటర్ లో 10ని ఈ విధంగా క్రియేట్ చేస్తాం. అంటే ఈ విధంగా 10 అనేది క్రియేట్ అయింది. అలాగే ఐఫోన్ లో చూడండి 8, 9, 10. 10ని కూడా వాళ్ళు ఏమని పిలుస్తారు? ఎక్స్ఎస్ అంటారు, ఎక్స్ఆర్ అంటారు, ఎక్స్ఈ అంటారు. ఇలా వాళ్ళు మనకు కావాల్సిన దాన్ని ఒక 10 అనే దాన్ని రాగానే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ బేసిస్ కింద చేంజ్ చేసుకొని యూజ్ చేస్తారు. అలాగే ఇక్కడ 10 అని కూడా ఏం చేశాడు? సిఎస్ అని రిలీజ్ చేశాడు. సిఎస్ ఈజ్ నథింగ్ బట్ క్రియేటివ్ సూట్. ఏంటి? క్రియేటివ్ సూట్. అంటే ఎప్పుడైనా సరే ఒక అప్లికేషన్ మనం ఏదైనా అప్లికేషన్ డిజైన్ చేసినప్పుడు కంపల్సరీ ఇక్కడ ఫోటోషాప్ ఉంది. ఫోటోషాప్ ని డైరెక్ట్ గా ఏం చేశాడు? ఇది కంప్లీట్ గా క్రియేటివ్ సూట్ కింద క్రియేట్ చేశాడు అడోబ్ సిఎస్ అని. అప్పుడు ఫోటోషాప్ లో మనం ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉండేది, అలాగే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది. అలాగే ఇక్కడ ఏఐ ఇలిస్ట్రేటర్ కూడా ఏమి ఇచ్చాడు ఆప్షన్? ఇన్స్టాల్, డౌన్లోడ్. ఇలా ఆల్మోస్ట్ ఒక 10 to 16 అప్లికేషన్స్ ని ఒక సూట్ కేసులో పెట్టి రిలీజ్ చేశాడు. అంటే ఒక సూట్ లో పెట్టి రిలీజ్ చేశాడు వాళ్ళు. అంటే ఇండివిజువల్ గా నువ్వు ఏదైనా అప్లికేషన్ తీసుకోవాలి అంటే మినిమం 3 to 4 GB అయింది. 3 to 4 GB. కానీ ఇలిస్ట్రేటర్ అనే అప్లికేషన్ తీసుకోవాలన్నా కూడా 3 to 4 GB అయింది. కానీ కొన్ని పెద్ద అప్లికేషన్స్ ఉంటాయి, లైక్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ, అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, అడోబ్ ఫోటోషాప్, అడోబ్ ఇలిస్ట్రేటర్, అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, అడోబ్ ప్రీమియర్ ప్రో, ఇలాంటివి ఉంటాయి. ఆ పెద్ద అప్లికేషన్స్ మినిమం 5 GB కానీ లేదా 5.6 GB కానీ ఉంటాయి. అందుకని విడివిడిగా తీసుకుంటే చాలా మనకి స్పేస్ ఎక్కువ తీసుకుంటుందని వాళ్ళు ఒక క్రియేటివ్ సూట్ పెట్టి, ఆ క్రియేటివ్ సూట్ లో వాళ్ళు ఏం చేశారు? మొత్తాన్ని ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కింద రిలీజ్ చేశారు, కంప్రెస్ చేసి. అప్పుడు ఓవరాల్ దీని యొక్క సిఎస్ యొక్క సైజ్ ఎంత వచ్చింది? 8 GB వచ్చింది. అంటే ఒక 10 అప్లికేషన్స్ ఇందులో ఉన్నా కూడా వచ్చేది 8.6 GB లేదా 10 GB కంటే ఎక్కువ రాదు.
అలా విడివిడిగా తీసుకుంటే 2-3 అప్లికేషన్స్ 10 జీబీకి వెళ్ళిపోతాయి. సో అలా సిఎస్ అనే ఒక సూట్ ని క్రియేట్ చేసి మార్కెట్లోకి వదిలేదు. ఓకే. తర్వాత సిఎస్ 10th వర్షన్ అయితే సిఎస్ 1 అండ్ అప్పుడు ఏమైతుంది 11th వర్షన్ అయితే సిఎస్ 2, 12, సిఎస్ 3, 13, 14, 15, 16 16 వర్షన్స్ రిలీజ్ చేసిన తర్వాత సిఎస్ 6 అనే 16 వర్షన్స్ రిలీజ్ చేసిన తర్వాత సిసిని మార్కెట్లోకి రిలీజ్ చేశారు. మార్కెట్ మొత్తం క్లౌడ్ బేస్ మీద రన్ అవుతుంది. మార్కెట్ అంతా క్లౌడ్ బేస్ మీద రన్ అవుతుంది కాబట్టి కొన్ని ఆప్షన్స్. సార్ ఇన్ని వర్షన్స్ వదులుతున్నారు కదా, వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్? ఏమి డిఫరెన్షియేషన్ ఉండదండి. ఒక మైన్యూట్ చేంజ్ ఉంటుంది అంతే. ఎలా ఒక 1 or 2 ఆప్షన్స్ ని వాడు యాడ్ చేసి రిలీజ్ చేస్తాడు మార్కెట్లోకి. ఎందుకంటే ఫోటోషాప్ లో మనకి చేంజెస్ ఏమి ఉండవు. అప్లికేషన్ అనేది అది ఆటోమేటిక్ గా ఒక సాఫ్ట్వేర్ ఈఎక్సీ అప్లికేషన్ కాబట్టి దాంట్లో వచ్చే వర్షన్స్ లో 1 or 2 చేంజెస్ ఉంటాయే కానీ కంప్లీట్ చేంజింగ్ అంటే ఏమీ ఉండదు. ఓకే. సో ఇక్కడ ఆల్రెడీ సిఎస్ 5 ఉంది కాబట్టి మళ్ళీ క్రియేటివ్ క్లౌడ్ లో ఏం చేశాడు, 15th వర్షన్ లో చిన్న చేంజ్ చేసి రిలీజ్ చేశాడు. 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 25 వర్షన్లు రిలీజ్ చేశాడు. ఎంత 25 వర్షన్లు రిలీజ్ చేసినా లేటెస్ట్ వర్షన్ 24 ఉంది. ఇట్ ఈస్ ఈక్వల్ టు 24th వర్షన్. యాక్చువల్లీ బేసిక్ గా 25th వర్షన్ కూడా వచ్చింది. కానీ 24 సార్ మనం 25th వర్షన్ చెప్పుకుంటే మనకి ఎలాంటి మెయిన్ డిఫరెన్షియేషన్స్ వస్తాయి సార్ అంటే కొత్త కొత్త టాపిక్స్ ఏముంటాయి. సో దాంట్లో ఏంటంటే ఆటోమేటిక్ గా జనరేటింగ్ ఏ కింద రన్ చేస్తున్నారు. కానీ మనం లైసెన్స్ తీసుకుంటేనే దానికి వర్కౌట్ అయ్యింది. ఇన్కేస్ లైసెన్స్ లేకపోతే ఆ జనరేటివ్ ఆప్షన్స్ కూడా పని చేయవు క్రాకర్ వర్షన్స్ వేసుకుంటే. ఓకే. కానీ ఇక్కడ 25 వర్షన్స్ చేసుకుంటే ఏమవుతుందంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి. కొద్దిగా సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఇష్యూస్ అనేవి ఎలా ఉంటున్నాయంటే బ్రష్ టూల్ సరిగ్గా పనిచేయట్లేదు, ఫిల్టర్స్ సరిగ్గా పనిచేయట్లేదు. అందుకని చెప్పేసి మనం ఏం చేస్తాం, క్రాకర్ వర్షన్స్ లో లో వర్షన్ లో తీసుకొని వర్క్ చేసుకుంటాం. లైక్ 21, 22 ఆ వర్షన్స్ ని యూజ్ చేస్తాం. పైపెచ్చు 25 వర్షన్ తీసుకోవడం వల్ల మనం వర్క్ చేస్తున్నప్పుడు మిడిల్ లోనే లైసెన్స్ అడుగుతుంది కంపల్సరీ. అది క్లోజ్ అవ్వదు. కంపల్సరీ మనం మళ్ళీ ఎండ్ టాస్క్ చేసుకొని దాన్ని క్లోజ్ చేసుకోవాలి. కంప్లీట్ లైసెన్స్ అని చెప్పేసి మన వర్క్ చేసినప్పుడు డిజైనింగ్ లో మన మీదకి వచ్చేసి వర్క్ చేయదు, అలా ఆపేసిద్ది అనమాట. అందుకని మనం లోయర్ వర్షన్స్ తోనే మనం చేసుకొని ముందుకెళ్తున్నాం. సో ఫోటోషాప్ ఈస్ టోటల్లీ బేస్డ్ ఆన్ పిక్సెల్స్ అండి. ఓకేనా. ఫోటోషాప్ దేని మీద బేస్ అవుతుంది, పిక్సెల్. మేడం మీకు ఇంతవరకు అర్థమైందా? ఫోటోషాప్ ఈస్ టోటల్లీ బేస్డ్ ఆన్ పిక్సెల్స్. పిక్సెల్స్ అంటే ఏంటి? ఇట్ లుక్స్ లైక్ ఎ స్క్వేర్ బాక్స్ అండ్ కన్సిస్ట్ ఆఫ్ సింగిల్ కలర్. సమ్ మిలియన్స్ ఆఫ్ కలర్ పిక్సెల్ షేడ్స్ టు క్రియేట్ ఇమేజ్. చూడడానికి పిక్సెల్ ఎలా ఉంటుంది అన్నాను, ఒక స్క్వేర్ బాక్స్ లా ఉంటుంది అన్నాను. దానికి ఎన్ని కలర్స్ ఉంటాయన్నాను, సింగిల్ కలర్ మాత్రమే ఉంటుంది. అదే ఎన్ని మిలియన్స్ ఆఫ్ కలర్ పిక్సెల్ షేడ్స్ అన్నాను, సమ్ మిలియన్స్ ఆఫ్, అంటే దానికి నెంబర్ లేదు. ఎన్నో మిలియన్స్ ఆఫ్ కలర్ పిక్సెల్ షేడ్స్ కలిస్తేనే ఒక ఫోటో తయారు. సార్ గివ్ మీ ఎన్ ఎగ్జాంపుల్. సపోజ్ ఇక్కడ నేను ఒక ఇమేజ్ తీసుకున్నాను, అప్లికేషన్ తీసుకున్నాను, అప్లికేషన్ లో ఒక ఇమేజ్ తీసుకున్నాను. ఇక్కడ నేను జూమ్ చేస్తున్నాను, ఏం కనిపిస్తుంది మనకి, పిక్సెల్స్. సో మరి ఇక్కడున్న పిక్సెల్ కలర్ ఇక్కడున్న పిక్సెల్ కలర్ ఒకటేనా? కాదు. ఇది ఒక షేడ్, మళ్ళీ ఇక్కడ ఒక షేడ్ ఉంది, మళ్ళీ ఇక్కడ చూసారు ఇక్కడ మళ్ళీ షేడ్. సో ఇలా ఒక్కొక్క పార్ట్ దగ్గరికి వస్తే ఎన్నో పిక్సెల్ షేడ్స్ ఉంటాయి అన్నమాట. సో అలా ఇలా ఒక నెంబర్ అంటూ ఏమి ఉండదు ఇది. అందుకే కొన్ని మిలియన్స్ ఆఫ్ కలర్ పిక్సెల్ షేడ్స్ కలిస్తేనే మనకి ఏమైంది, ఒక ఫోటో తయారైంది. సో we have two types of such graphics such as raster graphic, vector graphic. సార్ రాస్టర్ గ్రాఫిక్ కి వెక్టర్ గ్రాఫిక్ కి తేడా ఏంటి? ఫోటోషాప్, పెయింట్, ఎంఎస్ వర్డ్ అనేది మనకి రాస్టర్ గ్రాఫిక్ మీద బేస్ అయింది. వెక్టర్ గ్రాఫిక్ లో మనకి ఇలిస్ట్రేటర్, ఇన్డిజైన్, అడోబ్ ఎక్స్డి, ఫిగ్మా, కొరల్ డ్రా ఇలాంటి అప్లికేషన్స్ రన్ అవుతాయి. సపోజ్ నేను ఒక అప్లికేషన్ ఓపెన్ చేశాను, ఇలిస్ట్రేటర్. ఆల్రెడీ ఫోటోషాప్ ఓపెన్ లోనే ఉంది. సో ఇక్కడ నేను ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఇట్లా లైసెన్స్ అడిగింది, చూసారా? ఇలా మనకి లైసెన్స్ ఇష్యూ అనేది ఇలా రైజ్ అయింది. నేను జనరల్ గా నేను ఒక డాక్యుమెంట్ తీసుకున్నాను, జస్ట్ మీకు ఆ డిఫరెన్షియేషన్ చూపిస్తాను. తీసుకోవట్లేదు. సో డూ వన్ థింగ్, జస్ట్ ఎండ్ ద టాస్క్.
ఇలాంటి అంటే 2025 వర్షన్ తీసుకున్నప్పుడు ఇలాంటి ఎర్రర్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. సో ఇలా క్లోజ్ చేసుకున్నాను. యాక్చువల్లీ ద డిఫరెన్స్ అనేది ఎలా ఉంటుందంటే నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను ఇక్కడ. సో సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నాకు కావాల్సిన ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాను, ఒక కలర్ని ఫిల్ చేశాను. జూమ్ చేయండి, ఏం కనిపిస్తుందండి? పిక్సెల్స్. అంటే మనం ఇక్కడ 100 జూమ్లో కానీ 500 జూమ్లోనే మనకి ఏం కనిపిస్తున్నాయి, 700 జూమ్లోనే పిక్సెల్స్ అనేవి కనిపిస్తున్నాయి. కానీ అందులో ఇలిస్ట్రేటర్లో కానీ కొరల్ డ్రాలో కానీ వేరే అప్లికేషన్స్లో కానీ లైక్ అంటే వేరే అప్లికేషన్స్ అంటే ఏంటి, అడోబ్ ఎక్స్డి, ఫిగ్మా ఇలాంటి అప్లికేషన్స్ అప్లికేషన్స్లో వెక్టర్ గ్రాఫిక్ అప్లికేషన్స్లో ఎంత జూమ్ చేసినా క్వాలిటీ అనేది ఇన్ఫినిటీగా ఉండిద్ది. పిక్సెల్స్ అనేవి కనపడవు. ఇక్కడ పిక్సెల్స్ ఎలా కనిపిస్తున్నాయి, ఇక్కడ పిక్సెల్స్ కనపడవు. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రాస్టర్ అండ్ వెక్టర్ అనమాట. వెక్టర్ లో చూపిద్దాం అనుకున్నాను, బట్ ఇక్కడ నెట్ కనెక్టివిటీ ఉంది. సో నెట్ ఆన్ లో ఉంటే అది ఎర్రర్ చూపించింది. అది రేపు చూపిస్తాను మీకు మరి. ఓకేనా? యా. సో ఇంతవరకు క్లియర్ అండి? యా. 3 types of resolutions అండి. రెజల్యూషన్ ఇస్ నథింగ్ బట్ ద సైజ్ ఆఫ్ క్వాలిటీ. ఇమేజ్ రెజల్యూషన్, స్కానింగ్ రెజల్యూషన్, ప్రింటింగ్ రెజల్యూషన్. ఇమేజ్ రెజల్యూషన్ అంటే ఏంటి? సపోజ్ మీ దగ్గర ఒక బేసిక్ కెమెరా ఉంది. ఓకే, మీ పక్కన ఉన్న వాళ్ళ దగ్గర ఐఫోన్ ఉంది, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ దగ్గర డిజిటల్ కెమెరా ఉంది. ఈ ముగ్గురులో ఎవరి ఫోటో క్వాలిటీ ఉండిద్ది? డిజిటల్ కెమెరా ఫోటో క్వాలిటీ ఉండిద్ది. అంటే మీ ఇమేజ్ని కొద్దిగా జూమ్ చేశారు, మీ బేసిక్ కెమెరా ఉన్న ఫోటో తీశారు, బట్ కొద్దిగా జూమ్ చేశారు. క్వాలిటీ అనేది ఏమైంది? కొద్దిగా జూమ్ చేయగానే పిక్సెల్ 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 అయిపోయింది, ఎందుకంటే దానికి బేసిక్ కెమెరా కాబట్టి. ఐఫోన్ ఇంకొద్దిగా బెటర్గా తీసుకుంది, అంటే ఒక 100 జూమ్లోనే మీది పిక్సెల్ అయిపోయింది. అది 300 జూమ్ చేయగానే మనకు ఆటోమేటిక్ కొంతవరకు 400 జూమ్ 500 జూమ్ లో కొద్ది పిక్సెల్ అయింది. ఇది మనకి డిజిటల్ కెమెరా కూడా ఒక ఎండ్ ఉండిద్ది. అది 1000 జూమా, 1500 జూమా, 2000 జూమా అనేది చెప్పలేం. ఎందుకంటే బేస్డ్ ఆన్ ద డిజిటల్ కెమెరాస్ లో కూడా హై ఎండ్ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి అది ఆటోమేటిక్ గా డిఫైన్ చేసుకునేది రెజల్యూషన్. అండ్ ఒక్కొక్కసారి అది తీసుకునేప్పుడు 300 రెజల్యూషన్ తీసుకునేది, ఒక్కొక్క కెమెరా తీసుకున్నప్పుడు అది 600 రెజల్యూషన్ తీసుకునేది, ఒక్కొక్క కెమెరా తీసుకున్నప్పుడు అది 500 రెజల్యూషన్ తీసుకునేది. అది మనం కెమెరాలో పెట్టే సెట్టింగ్స్ లో ఇచ్చే రెజల్యూషన్ బేస్ చేసుకుని మనకి ఫోటో అనేది బయటకు వచ్చింది. అంతే కదండి? ఫోటో అనేది మనం తీసుకునే దాన్ని బట్టి పిక్సెల్స్ అనేవి యాడ్ అవుతాయి. అది మనం ఆటోమేటిక్గా అవుట్ సైడ్ మనం ఇమేజ్ ఓపెన్ చేసుకొని ఆ ఇమేజ్ ని మనం ఫోటోషాప్ లో వేసుకుంటే అక్కడ రెజల్యూషన్ మనం డిఫైన్ చేస్తాం. సో దీన్ని ఇమేజ్ రెజల్యూషన్స్ అంటారు. అంటే బేస్డ్ ఆన్ ద కెమెరా పిక్సెల్స్ వచ్చిన ఇమేజెస్ ని మనం ఇమేజ్ రెజల్యూషన్స్ అంటాము. సపోజ్ నా దగ్గర ఒక బేసిక్ ఫోటో తీసుకున్నాను. సో దీని రెజల్యూషన్ ఎలా తెలుస్తారు? దీని క్వాలిటీ దీని రెజల్యూషన్ 300, బట్ దాని యొక్క విడ్త్ అండ్ హైట్ ఎంత ఉంది? 3/4. అంటే 12 ఇంచెస్ ఈక్వల్ టు ఒక 1 ఫీట్. అంటే 12 ఇంచులు కలిస్తే ఒక అడుగు. 12 ఇంచెస్ ఈక్వల్ టు 1 ఫీట్. ఇది ఇందులో ఫీట్ అనే ఆప్షన్ ఉండదండి, మనం ఇంచెస్ తోనే కన్వర్షన్ తీసుకుంటాం. 12 ఇంచులు కలిస్తే ఒక అడుగు. ఇది ఎంత ఉంది? 3 ఇంచులు ఉంది. 3 ఇంచులు ఉందంటే 12లో హాఫ్ ఫీట్ కూడా లేదు. హాఫ్ ఫీట్ లో మళ్ళీ సగం ఉంది, అంటే హాఫ్ ఫీట్ లో మళ్ళీ హాఫ్ ఉంది. అంటే సైజ్ చిన్నదిగా ఉంది, బట్ దాని యొక్క క్వాలిటీ ఆఫ్ రెజల్యూషన్ ఎంత ఉంది? 300 ఉంది. సార్ అలా కాకుండా ఏదైనా క్వాలిటీ ఇమేజ్ తీసుకోండి సార్, తీసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సో ఇక్కడ ఇచ్చేయండి 35 ఇంచెస్ బై 23 ఇంచెస్. అంటే డిజిటల్ కెమెరా తీసినప్పుడు దీని యొక్క ఇంచెస్ 35/23 ఇంచెస్ తో క్యాలిక్యులేషన్ జరిగింది. ఆల్మోస్ట్ దాని యొక్క రెజల్యూషన్ 72, బట్ దాని యొక్క క్వాలిటీ చూడండి, జూమ్ చేసుకుంటే 100% ఈ క్వాలిటీ. సో ఒక్కొక్క ఇమేజ్ ఒక్కొక్క క్వాలిటీని డిఫైన్ చేసి 76 ఇంచెస్ బై 50 ఇంచెస్. ఎప్పుడు ఇంచెస్ పెరుగుతున్నాయో ఆటోమేటిక్గా రెజల్యూషన్ తగ్గింది. ఎందుకు సార్ అంటే ఇంచెస్ ఆటోమేటిక్ గా ప్రీడిఫైన్డ్ గా ఫిక్స్ చేశారు. ఆల్మోస్ట్ 5472 పిక్సెల్స్ బై 3648 పిక్సెల్స్. అంటే ఆల్మోస్ట్ దాని యొక్క 100% క్వాలిటీ చూడండి ఎంత ఉంది.
మంచి హై క్వాలిటీలో ఉంది డిజైన్. ఓకే. సో ఇలా క్వాలిటీని మనం రెజల్యూషన్స్తో డిఫైన్ చేస్తాం ఫ్రెండ్స్. ఒకదానికి రెజల్యూషన్ తక్కువ ఉండొచ్చు, ఒకదానికి రెజల్యూషన్ ఎక్కువ ఉండొచ్చు, ఒకదానికి రెజల్యూషన్ తక్కువ ఉండి ఇంచెస్ ఎక్కువ ఉండొచ్చు. ఈ విధంగా మనకి బేస్డ్ ఆన్ ద కెమెరాని బట్టి వచ్చే రెజల్యూషన్ని ఇమేజ్ రెజల్యూషన్ అంటాము. సో స్కానింగ్ రెజల్యూషన్, మనం ఎప్పుడైనా సరే స్కానర్స్తో ఫోటో డిఫైన్ చేస్తాం కదా, ఫోటో డిజైన్ చేస్తాం. ఫోటో డిజైన్ చేసినప్పుడు అంటే ఫోటోని మనం స్కానర్లో పెట్టి దాన్ని స్కాన్ చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్ అది మనకి పిక్సెల్స్ అడిగింది, ఎన్ని పిక్సెల్స్ అని. ఓకేనా, ఎన్ని ఎన్ని పిక్సెల్స్లో మనం స్కాన్ చేయాలి దీన్ని అని చెప్పేసి అడిగిద్దాం. మనం ఆల్రెడీ అక్కడ డిఫైన్ చేసుకొని మనం ఎన్ని పిక్సెల్స్లో కావాలని చెప్పేసి అందులో మనం మెన్షన్ చేస్తాం, నాకు ఇంత రెజల్యూషన్లో కావాలి అని. అప్పుడు మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టినా అది ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చు, దాన్ని వాల్ ఫ్రేమ్ తీసుకునే సైజ్ దాకా మనం దాన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు. మనం వాల్ ఫ్రేమ్స్ తీసుకుంటాం కదండి, ఆ వాల్ ఫ్రేమ్స్ తగ్గట్టుగా మనం ఏం చేస్తాం, దాన్ని ఎక్స్పాండ్ చేసుకునే రెజల్యూషన్ ని లోపల మనం ఇన్సెర్ట్ చేస్తాం స్కానింగ్ లో. సో అందుకే దాన్ని స్కానింగ్ రెజల్యూషన్ అంటారు. ప్రింటింగ్ రెజల్యూషన్ బేస్డ్ ఆన్ ద అవుట్డోర్ రిలీజ్ ప్రింట్స్ లైక్ ఫ్లెక్స్, లోగోస్, విజిటింగ్ కార్డ్స్, ఐడి కార్డ్స్, బ్రౌచర్స్, అలాగే మనం బయట చూసే హోర్డింగ్స్ కానీ, బోర్డ్స్ కానీ, బ్యానర్స్ కానీ, ఫ్లెక్సెస్ కానీ, ఏవైనా సరే మనం బయట ఇచ్చే ప్రతి ప్రింట్ అంటే ఒక స్టిక్కర్ కానీ మనం అంటే అది ప్రింట్కి వెళ్ళిన ప్రతిది ఏదైనా సరే అది ప్రింటింగ్ రెజల్యూషన్ లోనే ఉంటుందండి. ఆల్ ద రెజల్యూషన్ కెన్ బి మెజర్డ్ ఇన్ డిపిఐ. ప్రతి రెజల్యూషన్ ని దాన్ని మనం దేంతో కొలుస్తాము, డిపిఐతో కొలుస్తాము. డిపిఐ స్టాండ్స్ ఫర్ డాట్ పర్ ఇంచెస్. ఇప్పుడు మనం రైస్ ని చూడండి కిలోస్లో, ఆయిల్ ని చూడండి లీటర్స్లో, ఎలాగ మనం క్యాలిక్యులేట్ చేస్తామో అలాగే రెజల్యూషన్ కూడా మనం దేంతో క్యాలిక్యులేట్ చేస్తాం, డిపిఐతో క్యాలిక్యులేట్ చేస్తాం. ఇట్స్ డాట్ పర్ ఇంచెస్, ఒక డాట్ పర్ ఇంచెస్ అన్నమాట. సో దీని 72 డిపిఐ అనేది మనకి ఎలా ఉండేది, డిఫాల్ట్ గా ఉంటుంది. 72 డిపిఐ అనేది డిఫాల్ట్. ఎప్పుడైనా సరే మనం ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాము అంటే, ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకున్నాము అంటే ఎంత ఉండేది బేసిక్ రెజల్యూషన్, ఇక్కడ 72. ఓకే, సో 72 ఇస్ ద డిఫాల్ట్ రెజల్యూషన్. మరి 150, 200, 300, 600 ఇది మనం తీసుకునే డిజైన్ బట్టి, తీసుకునే వర్క్ బట్టి, తీసుకునే సిచ్యువేషన్ బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి మనం రెజల్యూషన్ డిఫైన్ చేసుకొని ప్రింటింగ్ పంపిస్తాం డిజైన్ చేసి. సో ఇది డిపిఐ స్టాండ్స్ ఫర్ డాట్ పర్ ఇంచెస్. అలాగే కొన్ని అప్లికేషన్స్ లో దీన్ని పిపిఐ అని పిలుస్తారు, పిక్సెల్ పర్ ఇంచెస్. ఇప్పుడు ఫోటోషాప్ కాబట్టి మనం డిపిఐ అంటే 72 డిపిఐ అని పిలుస్తాము. అదే ఇల్లుస్ట్రేటర్కి వచ్చిందనుకో ఇది 72 పిపిఐ అంటాం, 300 పిపిఐ అంటాం. అప్లికేషన్ బట్టి దాని యొక్క టెర్మినాలజీ మారింది. జస్ట్ ఆ వర్డ్ టెర్మినాలజీ అనేది చేంజ్ అయితే కానీ చేసే పని మాత్రం ఒకటే, జస్ట్ గివింగ్ ద రెజల్యూషన్ అంతే. సో 72 dpi is the default resolution. Web templates, email newsletters, mobile apps, screens అంటే మొబైల్ యాప్ స్క్రీన్స్ అంటే 72 dpi డిఫాల్ట్ గా మనం ఎప్పుడైనా సరే డిఫాల్ట్ గా పెట్టుకోవాలంటే 72 dpi లో డిఫాల్ట్ గా పెట్టుకుంటాం. కానీ వెబ్ టెంప్లెట్స్ కానీ, ఈమెయిల్ న్యూస్ లెటర్స్ కానీ, మొబైల్ యాప్ స్క్రీన్స్ కానీ కంపల్సరీ మనం పెట్టాల్సిన రెజల్యూషన్ అంతా 200 నుంచి 300 dpi పెట్టుకోవాలి. ఎందుకు అంటే మన వెబ్సైట్లో టెంప్లెట్స్ ఉంటాయి, ఆ టెంప్లెట్స్ మనం తీసుకున్నప్పుడు కంపల్సరీ డిజైన్ కొద్దిగా హై క్వాలిటీలో ఉండాలి కాబట్టి దాన్ని మళ్ళీ ఒక డిజైన్ నుంచి ఇంకొక డిజైన్కి మనం కన్వర్షన్ చేస్తాం. ఒక సైజ్ నుంచి ఇంకొక సైజ్ కన్వర్షన్ చేసేటప్పుడు అది మళ్ళీ ఎక్కడ పిక్సలేట్ అవ్వకుండా ఉండాలంటే కంపల్సరీ మనం ఏం తీసుకోవాలి, 200 నుంచి 300 dpi యూజ్ చేస్తాం. సో 200 నుంచి 300 dpi యూజ్ చేసేటప్పుడు దాన్ని సోషల్ మీడియా బ్రాండింగ్ ఇమేజెస్ లైక్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, దిస్ ఆల్ ద ప్రమోషన్స్ విల్ బి డన్ ఇన్ ఆర్జీబీ కలర్ మోడ్. అంటే మనం ఎన్ని చేసినా కూడా ఈ 200-300 డిపిఐలో మనం దేనికి ఎక్కువగా వాడతామంటే సోషల్ మీడియా బ్రాండింగ్కి, అలాగే వెబ్ మీడియా బ్రాండింగ్కి ఎక్కువగా యూజ్ చేస్తాం. కంపల్సరీ దానికి 200-300 రెజల్యూషన్ యూజ్ చేయాలి. అండ్ అలాగే దానికి ఆర్జీబీ కలర్ మోడ్ అనేది ఎక్కువగా పెట్టాలి. ఆర్జీబీ కలర్ మోడ్లోని మాత్రమే డిజైన్ చేయాలి. ఎందుకంటే వెబ్సైట్లో పెట్టే డేటా కానీ, వెబ్సైట్లో పెట్టే ఇమేజ్ కానీ మనం ప్రింట్ ఇస్తామా, ఇవ్వం, జస్ట్ విజిబిలిటీ కోసం. అలాగే సోషల్ మీడియా పోస్ట్ లైక్ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, లింక్డ్ఇన్లో ఏదైనా పోస్ట్ మనం పోస్ట్ చేస్తామే కానీ దాన్ని ప్రింట్ ఇస్తామా, ఇవ్వము. సో అప్పుడు ఆ ఇమేజెస్ మనకి ఎలా కనపడాలంటే చాలా గ్లేర్ గా కనపడాలి. అంటే గ్లేర్ గా అంటే చాలా డిజిటల్ గ్లేర్ అనేది కొద్దిగా హైలైట్ అవుతుంది అనమాట. మన ఐ కలర్ అనేది ఎలా ఉండిద్ది అంటే ఐ కాంటాక్ట్ చాలా గ్లేర్ గా ఉండేది కాబట్టి కంపల్సరీ అది విజిబిలిటీ చాలా హైగా ఉండిద్ది, గ్లేర్ ఎక్కువ ఉంటుంది. అందుకే దాన్ని డిజిటల్ పర్పస్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తారు. అది ఓన్లీ విజిబిలిటీ పర్పస్ కోసమే వాడతారు ఆర్జీబీ మోడ్. అంటే ఆర్జీబీ రెడ్, గ్రీన్, బ్లూ అని అర్థం. ఓకే, దిస్ వి విల్ కాల్ యాజ్ సోషల్ మీడియా బ్రాండింగ్. అదేవిధంగా
మనకి ఇక్కడ ఏముండేదంటే వెబ్ మీడియా బ్రాండింగ్. వెబ్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ వాడే వాటిని మనం ఆర్జీబీ కలర్ మోడ్లో పెట్టుకొని వాడాలి. ఆర్జీబీ కలర్ మోడ్లో పెట్టుకొని వర్క్ చేయాలి. అది ఓన్లీ విజిబిలిటీ పర్పస్ కోసమే యూజ్ చేస్తాము. మరి ప్రింటింగ్కి ఎలా వాడతాం సార్? 200 అండ్ 300 DPI ప్రింటింగ్కి వెళ్తాము అంటే కంపల్సరీ రెజల్యూషన్ 200 కానీ 300 కానీ పెట్టుకోవాలి. మరి ఇక్కడ కూడా అదే పెట్టుకుంటాం, ఎందుకంటే ఈ డిజిటల్ ఇక్కడ ప్రింటింగ్ వెళ్తున్నాం కాబట్టి 300 200 పెట్టుకోవడం కరెక్టే సార్. మరి ఇక్కడ 200 300 ఎందుకు పెట్టుకోవాలి సార్? సోషల్ మీడియాలో ఇది ఓన్లీ విజిబిలిటీ పర్పస్ కోసం అన్నారు కానీ ప్రింటింగ్ పర్పస్ కాదు కదా సార్ అని మీరు అనొచ్చు. సో ఇక్కడ నేనేమంటున్నానంటే ఫేస్బుక్ ఒక సైజ్ ఉండిద్ది, ట్విట్టర్కి ఒక సైజ్ ఉండిద్ది, ఇన్స్టాగ్రామ్కి ఒక సైజ్ ఉండిద్ది, స్టోరీకి ఒక సైజ్ ఉండిద్ది. సో ఇలా డిఫరెంట్ సైజెస్ ఉన్నప్పుడు మనం 72 DPIలో పెట్టి వర్క్ చేస్తే ఒక సైజ్ నుంచి ఇంకొక సైజ్ కన్వర్ట్ చేసినప్పుడు కంపల్సరీ పిక్సలేట్ అయిపోయి ఇమేజెస్ పిక్సెల్స్ అయిపోయి డ్యామేజ్ అయిపోయి టెక్స్ట్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కానీ స్కోప్ కానీ ఎక్కువ ఉంటుంది. అందుకని ఇక 200 300 DPIలో పెట్టడం వల్ల మనకి ఇమేజెస్ ఎక్కడ మనకి ఏంటంటే ఆ బ్లర్ అనేది ఏర్పడదు. సో మనం ఈజీగా కన్వర్ట్ చేసినప్పుడు మనం ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు కూడా ఏమైనా లిటిల్ బిట్ ఆఫ్ పిక్సెల్స్ అయ్యే ఛాన్స్ ఉంటే కానీ కంప్లీట్ ఇమేజ్ ఎక్కడ మనకి డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. అందుకనే ఇక్కడ కూడా మనం డిపిఐ అంటే రెజల్యూషన్ ఎక్కువ పెట్టి వర్క్ చేస్తాం. ఇక్కడ కూడా రెజల్యూషన్ ఎక్కువ పెట్టి ప్రింటింగ్ పంపిస్తాం. ఓకేనండి. యా, దీన్ని సిఎంవైకే కలర్ మోడ్ లో మనం వర్క్ చేస్తాం. సో సిఎంవైకే కలర్ మోడ్ అంటే ఏంటి సార్? సియాన్, మెజెంటా, ఎల్లో, కే ఫర్ క్రిప్టాన్స్. క్రిప్టాన్ కి మనం ఎప్పుడైనా చిన్నపిల్లలు లైక్ క్రయాన్స్ యూజ్ చేసేటప్పుడు అంటే పెన్సిల్ డ్రాయింగ్ కి క్రియాన్ పెన్సిల్స్ యూజ్ చేస్తారు. దాంట్లో క్రిప్టాన్ అనే ఒక కలర్ ఉండేది బేసిక్ గా, అది బయట ఎక్కడ మనకి ఎలివేట్ అవ్వదు. సో క్రిప్టాన్ ఇస్ నథింగ్ బట్ ద సెకండ్ కలర్ ఈజ్ బ్లాక్. అంటే అది కొద్దిగా గ్రేష్ మోడ్ లో బ్లాక్ లో ఉంటుంది. సియాన్, మెజెంటా, ఎల్లో, కే ఫర్ క్రిప్టాన్, ఇది కలర్ మోడ్ అనమాట. సో కలర్ మోడ్ అంటున్నారు. కలర్ మోడ్ అంటే ఏంటి సార్? కలర్ మోడ్ ఇస్ నథింగ్ బట్ ప్రింటర్స్ అంతే. మనం ఏదైనా ఒక ప్రింటర్ తీసుకుంటే ఆ ప్రింటర్ లో కలర్ ప్రింట్ వస్తుందంటే అది సిఎంవైకే కలర్ ప్రింటర్ అని అర్థం. దాంట్లో సిఎంవైకే ఇంక్ జెట్ ఉండేది. మరి డిజిటల్ వైజ్ గా వెళ్తే అది ఆర్జీబీ ఇంక్ జెట్ ఉండేది. అక్కడ గ్లేర్ ఎక్కువ ఉండేది. ఇక్కడ ఏంటంటే మనకి ప్రింట్, ఇక్కడ డిజిటల్ గ్లేర్ ఎక్కువ ఉండేది, ఇక్కడ ప్రింట్ గ్లేర్ ఎక్కువ ఉండేది. దీంట్లో మనం ఏం క్రియేట్ చేస్తాం సార్? లోగోస్, విజిటింగ్ కార్డ్స్, ఐడి కార్డ్స్, బ్రౌచర్స్, ఫ్లెక్స్, న్యూస్ పేపర్స్, బుక్స్, లెటర్ హెడ్స్, స్టేషనరీస్, ఫ్లయర్స్, ఇలాంటివన్నీ మనం ప్రింటింగ్ లో డిజైన్ చేసుకొని ప్రింట్అవుట్స్ అనేవి రిలీజ్ చేస్తాం. దీన్ని మనం కార్పొరేట్ బ్రాండింగ్ అంటాము, ప్రింట్ మీడియా బ్రాండింగ్ అంటాము, స్టేషనరీ బ్రాండింగ్ అంటాము, అలాగే కొలెటరల్స్ బ్రాండింగ్ అంటాము. సార్ ఎలా సార్ ఇది అంటే దీనికి ఒక్కదానికి ఇన్ని పేర్లు ఎందుకు సార్? అదే మీరు సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు కార్పొరేట్ బ్రాండింగ్ పీపుల్ అని పిలుస్తారు. అదే మీరు ఇదే వర్క్ మీరు ప్రింటింగ్ ప్రెస్ లో చేస్తే మిమ్మల్ని ప్రింట్ మీడియా పీపుల్ అంటారు. అదే మీరు యాడ్ ఏజెన్సీస్ లో వర్క్ చేస్తే దేర్ ఆర్ ద స్టేషనరీ బ్రాండింగ్ పీపుల్ అంటారు. అదే మీరు డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ చేస్తే వాళ్ళని కొలెటరల్స్ బ్రాండింగ్ పీపుల్ అంటారు. మనం చేసే పని ఒకటే కానీ పిలిచే విధానాలే వేరు. ఓకేనండి. మేడం అర్థమవుతుందండి? We have two types of color mode channels. One is RGB and second one is CMY. RGB stands for red, green, blue. It is a primary color mode channel. It works for digital printing and visibility purpose also. ఇది డిజిటల్ ప్రింటింగ్ కే కాదు, విజిబిలిటీ పర్పస్ కూడా మనం చూడొచ్చు అంటే వర్క్ అయింది అని చెప్తున్నాను. సో ఫొటోస్, ఆల్బమ్స్, టెంప్లెట్స్, సోషల్ మీడియా, వెబ్ మీడియా, మొబైల్ యాప్ స్క్రీన్స్, ఇలాంటి వాటిలన్నీ మనం కంపల్సరీ ఆర్జీబీ డిజిటల్ ఛానల్లోనే వర్క్ చేస్తాం. సో ఆర్జీబీ అంటే ఇక్కడ రెడ్, గ్రీన్, బ్లూ, ఈ విధంగా మనకు ఉండేది ఫ్రెండ్స్. ఓకే. సో తర్వాత సిఎంవైకే, ఇట్ స్టాండ్స్ ఫర్ సియాన్, మెజెంటా, ఎల్లో అండ్ కే ఫర్ క్రిప్టాన్ అండ్ ద సెకండ్ నేమ్ ఈస్ బ్లాక్. ఇట్ ఇస్ ఏ సెకండరీ కలర్ మోడ్ ఛానల్. ఎప్పుడు ప్రైమరీ ఇదే ఉండేది మనకి ఆర్జీబీ. సో సెకండరీ మనకు వచ్చేసరికి సెకండరీ కలర్ మోడ్ ఛానల్ సిఎంవైకే ఉంది. ఇట్ వర్క్స్ ఫర్ మల్టీ కలర్ ప్రింటింగ్ ప్రాసెస్, లోగోస్, విజిటింగ్ కార్డ్స్, ఐడి కార్డ్స్, అలాగే లెటర్ హెడ్స్, న్యూస్ పేపర్స్, బ్రౌచర్స్, ఫ్లయర్స్ అండ్ సర్టిఫికేట్ డిజైన్స్ ని వర్క్ చేస్తాం. సో సియాన్ ఇక్కడ ఉండేది, ఎల్లో, కే ఇక్కడ ఉండేది, క్రిప్టాన్ ఇది. అండ్ దీంట్లో ఇవన్నీ ఎడిటివ్ కలర్స్ అంటే ఇవన్నీ యాడ్ అవుతాయి కలర్స్ అన్ని, ఎడిటివ్ కలర్ మిక్సింగ్స్ అనమాట. అంటే రెడ్ గ్రీన్ కలిస్తే మనకి ఎల్లో వచ్చినట్టు, అలాగే బ్లూ గ్రీన్ కలిస్తే మనకి సియాన్ వచ్చినట్టు, అలాగే రెడ్ బ్లూ కలిస్తే ఇక్కడ మనకి మెజెంటా వచ్చినట్టు. ఈ జస్ట్ ఇది ఒక యాడింగ్ కలర్స్. కానీ ఇక్కడ ఎప్పుడైనా సరే ఇక్కడ యాడింగ్ ఉండదు. దీన్ని సబ్ట్రాక్షన్ విత్ ఐడియలైజ్డ్ ప్రైమరీ కలర్స్ అంటారు, ప్రైమరీ ఫిల్టర్స్ అంటారు. ఇక్కడ మనకి ఏమవుతాయి, యాడింగ్ తో పాటు సబ్ట్రాక్షన్ కూడా యాడ్ అయితేనే మనకి
మెజెంటా ప్లస్ వై కలిస్తేనే మనకి రెడ్ అనేది ఫామ్ అయింది. మెజెంటా ప్లస్ సియాన్ కలిస్తే బ్లూ క్రియేట్ అయింది. సియాన్ ప్లస్ ఎల్లో కలిస్తేనే గ్రీన్ క్రియేట్ అయింది. సియాన్ ప్లస్ మెజెంటా ప్లస్ వై కలిస్తేనే బ్లాక్ క్రియేట్ అయింది. సో ఇది జస్ట్ ఒక లాజికల్ థింకింగ్ అండి, అంతకంటే ఏం లేదు. మనం వర్కింగ్ వెళ్ళే కొద్ది, మనం చేసే కొద్ది మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. మనం ఈజీగా మనం వర్క్ చేయొచ్చు. ఓకేనా? సో ఇలా మనకి ఒక జస్ట్ ఒక ఇంట్రో పార్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కంపల్సరీ మీకు ఒక ఐడియా రావాలి. సో అప్లికేషన్ ఎప్పుడైనా సరే మనం తీసుకునేటప్పుడు సో స్టార్ట్ బటన్ లో మనకి ఇక్కడ ఉండేది అప్లికేషన్, ఇలా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే సర్చ్ బార్ లో ఫోటోషాప్ తీసుకోండి. సో అప్లికేషన్ మనం తీసుకున్నాం ఫ్రెండ్స్, ఫోటోషాప్. సో కంపల్సరీ రాయాలండి, రాసుకోండి. బుక్ తీసుకున్నారా మేడం? సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. కంట్రోల్ అండ్ టు క్రియేట్ ఏ న్యూ డాక్యుమెంట్, షార్ట్ కట్స్ ఇవి. ఓకే, ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకోండి. మీకు ఇందాక ఇచ్చింది మాత్రం నేను మీకు మీకు పంపిస్తాను పీడిఎఫ్ ఫైల్. బట్ ఇది కంపల్సరీ మీరు రాస్తేనే మీకు రివైజ్ అవుతుంది. మీరు రాయండి. So control and to create a new document. Inches for printing for some designs like brochures, visiting cards, ID cards, pamphlets or flyers. మరి ఇంచెస్ దేనికి వాడతారు సార్ అంటే ప్రింటింగ్ కి వాడతారు. బ్రౌచర్స్ కి, విజిటింగ్ కార్డ్స్ కి, ఐడి కార్డ్స్ కి, పాంప్లెట్స్ కి, ఫ్లైయర్స్ కి. పిక్సెల్స్ దేనికి వాడతారు సార్? వెబ్సైట్స్ కి అండ్ మొబైల్ యాప్ డిజైన్స్ కి యూజ్ చేస్తారు పిక్సెల్స్. ఫీడ్స్ ఎప్పుడు సార్ ఇది కూడా మీరు సెండ్ చేస్తారా? ఓకే, మీరు రాయాలి, రాస్తారని అంటే రాస్తేనే కొద్దిగా రాస్తున్నాను సార్. అంతే. ఫీడ్స్ ఫర్ ప్రింటింగ్ లైక్ ఫ్లెక్స్, హోర్డింగ్స్ అండ్ బ్యానర్స్. ఇంతవరకు రాస్తారా మేడం? F7 లేయర్ ప్యాలెట్స్ వరకు. సో ఇంచెస్ ఫర్ ప్రింటింగ్, కంట్రోల్ అండ్ టు క్రియేట్ ఏ న్యూ డాక్యుమెంట్. ఓకే, తీసుకున్నానండి. అప్లికేషన్ తీసుకున్నాను. దాని ఇంటర్ఫేస్ ఇలా ఉండేది. సో ఇది జస్ట్ మన ఆర్ట్ బోర్డ్ అనమాట. ఇది జస్ట్ ఇంటర్ఫేస్ లో GUI అంటారు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. క్రియేట్ న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను. తీసుకున్నప్పుడు ఇక్కడ ఇంచెస్ ఇక్కడ ఉంటాయి, విడ్త్ అండ్ హైట్స్ ఉంటాయి. ప్రతిదానికి దాని యొక్క ప్రాపర్టీస్ ఉన్నట్టే ఇక్కడ కూడా దాని యొక్క విడ్త్ అండ్ హైట్స్ ఉంటాయి. సో ఉండి దాని యొక్క రెజల్యూషన్ ఇక్కడ ఉండేది. నేను విడ్త్ హైట్ తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఇంచెస్, నేను అందుకే చెప్పాను ఇంచెస్ తీసుకోవాలంటే కంపల్సరీ మనం ప్రింటింగ్ ఫర్ సమ్ డిజైన్స్ లైక్ బ్రౌచర్స్, విజిటింగ్ కార్డ్స్, ఐడి కార్డ్స్ వాటికి వెళ్తాము.
పిక్సెల్స్ సోషల్ మీడియా డిజైన్స్ కానీ వెబ్సైట్స్ కానీ మొబైల్ యాప్ డిజైన్స్ కి పిక్సెల్స్ వాడతాము. ఫీట్స్ ఫర్ ప్రింటింగ్ లైక్ ఫ్లెక్స్ హోర్డింగ్స్ అండ్ బ్యానర్స్ కి యూజ్ చేస్తాం. సార్ ఇంచెస్ ఓకే, పిక్సెల్స్ ఓకే, ఇక్కడ ఫీట్స్ లేవు కదా సార్. అందుకే మనం ఏం చేస్తాం, ఫీట్ ని మనం కన్వర్షన్ చేసుకోవాలి. అందుకే దీన్ని 12 ఇంచెస్ ఈక్వల్ టు 1 ఫీట్. 12 ఇంచులు కలిస్తే ఒక ఫీట్ కాబట్టి ఒక చిన్న లాజిక్ తీసుకుందాం. ఇక్కడ నా దగ్గర ఒక డిజైన్ ఉంది, ఇది ఒక ఫీట్ బోర్డ్. సో నేను ఈ హోర్డింగ్ ఈ బ్యానర్ ని డిజైన్ చేయాలి. ఇక్కడ నేను 5 ఫీట్ అన్నాను. 5 ఫీట్ అన్నప్పుడు మరి ఇక్కడ నాకు ఏమవుతుంది, 5 ఫీట్ లో ఇక్కడ 6 ఫీట్ అన్నాను. సో విడ్త్ 5 ఫీట్ ఉంది, హైట్ 6 ఫీట్ ఉంది. మరి దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్, నాకు ఫీట్ అనే ఆప్షన్ లేదు కాబట్టి 12 ఇంటూ 5, 12 5 60, 12 6 72 ఇంచెస్ లో పెట్టుకొని వర్క్ చేస్తాం. మరి ఎప్పుడు ఇది 60/72 ఇంచెస్ అయ్యిందో, ఎప్పుడు మనకి ఇది 60/72 ఇంచెస్ అయ్యిందో, మరి దీని యొక్క రెజల్యూషన్ ఎంత ఉండేది ఫ్రెండ్స్? 72 రెజల్యూషన్ పెడితే క్వాలిటీ ఇది ప్రింటింగ్ కలుగుతుంది కదండి, హోర్డింగ్స్ కదా, బ్యానర్స్ కదా. సో 300 ఓకే, 300 వరకు వెళ్ళొచ్చు మనం. ఓకే ఫైన్, 300 డిపిఐ నడుస్తుంది. సార్ ఇంకొక బ్యానర్ తీసుకున్నా సార్, ఆల్మోస్ట్ 10 ఫీట్ బై 10 ఫీట్ తీసుకున్నా, అంటే 120 ఇంచెస్ బై 120 ఇంచెస్. సో ఇంకొక ఫీట్ తీసుకున్నా, లైక్ 8 ఫీట్ బై 9 ఫీట్ లేదా 8 ఫీట్ బై 6 ఫీట్, 8 ఫీట్ బై 6 ఫీట్ అని తీసుకున్నానండి. జనరల్ గా మనం ఏం చేస్తాం, మనం ఇక్కడ 8 ఫీట్ అంటే మనం ఏం చేస్తాం, మళ్ళీ 12 8 మనకి 96 ఇంచెస్ ఉండేది, అలాగే 12 6 72 ఇంచెస్ ఉండేది. సార్ ఇక్కడ ఇంచెస్ పెరుగుతున్నాయి, ఓకేనా. ఇక్కడేమో 60 ఇంచెస్ బై 72 ఇంచెస్ మీరు 300 రెజల్యూషన్ పెట్టారు, బాగానే ఉంది. మరి 96 ఇంచెస్ బై 72 ఇంచెస్ మీరు ఎంత పెడతారు సార్? నేనేం చేస్తాను, ఒక 200 డిపిఐ పెడతాను. మరి ఇక్కడ 120 ఇంచెస్ బై 120 ఇంచెస్కి వెళ్ళినప్పుడు మీరు ఎంత పెడతారు సార్? నేను ఒక 150 రెజల్యూషన్ పెడతాను. అదే మీరు 20 ఫీట్ బై 20 ఫీట్ ఉన్నప్పుడు 240 ఇంచెస్ బై 240 ఇంచెస్. మరి 240 ఇంచెస్ బై 240 ఇంచెస్ ఉన్నప్పుడు నేను పెట్టే రెజల్యూషన్ 100 లేదా 72. సార్ అదేం సార్, ఇంచెస్ పెరిగే కొద్ది మీరు ఏం చేస్తున్నారు, రెజల్యూషన్ తగ్గిస్తున్నారు. అర్థమవుతుందండి? ఎందుకని అర్థమవుతుంది సారీ అర్థం కాదు. మీరు ఇందాక చెప్పారు ఇంచెస్ పెరిగే కొద్దీ రెజల్యూషన్ అంటే చిన్న తగ్గుతుంది. లాజిక్ అండి ఇక్కడ. బేసిక్ గా మన దగ్గర ఇది చిన్న సైజ్ కాబట్టి 60 ఇంచెస్ బై 72 కాబట్టి ఈ 300 డిపిఐ ఓకే యాక్సెప్టబుల్. మీరు ఇంచెస్ కూడా పెంచి రెజల్యూషన్ కూడా పెంచారు అనుకోండి, ఆటోమేటిక్ గా సిస్టమ్ ఏమైంది, హ్యాంగ్ అయింది. ఓకేనా? ఎందుకంటే ఇంచెస్ పెరిగాయి, దాంతోపాటు రెజల్యూషన్ పెంచుతున్నారు, బట్ సిస్టమ్ ఏమైంది, హ్యాంగ్ అయిపోద్ది. కాబట్టి సార్ హ్యాంగ్ అయితే అంటే హ్యాంగ్ అయిద్దని మీరు అంటున్నారు కదా, అలా కాకుండా నా దగ్గర హై ఎండ్ సిస్టమ్ ఉంది సార్, నా దగ్గర హ్యాంగ్ అవ్వదు సార్. సో నేను అప్పుడు 300 పెట్టుకొని వర్క్ చేయొచ్చా? ఇన్ కేస్ నేను 96/72 ఇంచెస్ పెట్టి నేను ఇక్కడ రెజల్యూషన్ 150 పెట్టాను కదా, 150 కాకుండా నేను 300 పెట్టి వర్క్ చేస్తాను సార్. మరి నా సిస్టమ్ చాలా హై ఎండ్ క్వాలిటీ ఉంది కదా, హై ఎండ్ ఫీచర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు అంటారు. కానీ మీరు హోర్డింగ్ ఒక ఫ్లెక్స్ బ్యానర్ డిజైన్ చేసినప్పుడు మీరు 300 డిపిఐలో పెట్టినా అక్కడ లాజికల్ గా మీరు ప్రింటర్కే కదా పంపించాల్సింది. సో ప్రింట్కి వెళ్ళాలంటే ప్రింటర్ దగ్గరికి వెళ్ళాలి, కానీ మీ దగ్గర ఉన్న హై ఎండ్ సిస్టమ్ అతని దగ్గర ఉండదు కదా, ఫైల్ ఓపెన్ అవ్వదు, కంపల్సరీ ఏమైంది, హ్యాంగ్ అయింది. బాబు ఫైల్ కరప్ట్ అయిపోయింది, మళ్ళీ తక్కువ రెజల్యూషన్ లో పెట్టి వర్క్ చేసుకుని రా అని చెప్పేసి అంటాడు. ఒకటి అంటే ఒక లాజిక్. రెండో లాజిక్ ఏమంటాడు తెలుసా, ఇన్ కేస్ అతని దగ్గర ఒక ఫైల్ ఓపెన్ అయ్యింది, మేబీ 300 డిపిఐలో పెట్టారు, ఓపెన్ అయింది, కానీ అతను ప్రింట్కి పంపించేప్పుడు 100 రెజల్యూషన్ లోనే పెట్టి పంపిస్తాడు. మీరు 300 పెట్టినా అతను ఏం చేస్తాడు, 100 రెజల్యూషన్ లో పెట్టుకునే పంపిస్తాడు, లేదా 72 రెజల్యూషన్ లో పెట్టుకునే పంపిస్తాడు. ఎందుకు పంపిస్తాడు సార్ అంటే, ఇంక్ జెట్ అనేది ఆటోమేటిక్ గా ఇక్కడ డిక్రీజ్ చేస్తాడు. రెజల్యూషన్ తగ్గితే ఆటోమేటిక్ గా ఇంక్ జెట్ ఉన్న ఆ ఇంక్ క్వాలిటీ కూడా తగ్గిపోద్ది కదా. సో అందుకని, సో మీకు లాజిక్ అర్థమైందండి. సో ఈ లాజిక్ ప్రకారమే మనం వెళ్తారనమాట. వెన్ ఇంచెస్ ఈస్ ఇంక్రీజింగ్ దెన్ రెజల్యూషన్ విల్ బి డిక్రీజ్. when resolution will
when inches is increasing, then resolution will be decreased. When inches is decreasing, then resolution will be increase. మరి ఎఫ్సెన్ ఫర్ లేయర్ ప్యాలెట్. ఎప్పుడైనా సరే ఒక డాక్యుమెంట్ తీసుకున్నప్పుడు నేను ఇప్పుడు ప్రాక్టికల్స్కి వెళ్తున్నాను కాబట్టి 12x12 సరిపోద్ది నాకు. రెజల్యూషన్ ఎంత 72 సరిపోద్ది. కలర్ మోడ్ ఏంటి, నేను ఆర్జీబీ ప్రైమరీ ఆర్జీబీ కాబట్టి ఇదే పెట్టుకున్నాను. ఎప్పుడైనా సరే ఇంచెస్ పెట్టుకున్నాను, ఓకే గుడ్, బాగుంది. ఆల్మోస్ట్ 12x12 అంటే 1 feet పెట్టుకున్నాను, ఓకే. ప్రాక్టీస్ ఇది సరిపోద్ది, క్రియేటెడ్ డాక్యుమెంట్. సార్ డాక్యుమెంట్ తీసుకున్నాను, గుడ్, బాగుంది. ఇందులో సెకండ్ సో సెలెక్ట్ చేశాను. ఇక్కడ నేను ఇది మనకున్న డాక్యుమెంట్ అండి. ఇక్కడ దీన్ని టూల్ బాక్స్ అంటారు. ఇది మనకున్న ప్యాలెట్స్, దీన్ని మనం ప్యాలెట్స్ అంటాం. ఇక్కడ చాలా ప్యాలెట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చాలా ప్యాలెట్స్ ఉంటాయి. నేను ఇక్కడ తీసుకున్నాను. సో దీన్ని ప్యాలెట్స్ అంటారు. ఛానల్ ప్యాలెట్, పాత్స్ ప్యాలెట్, లేయర్ ప్యాలెట్ చాలా ఉంటాయి. మీరు అప్లికేషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, రీసెట్ అసెన్షియల్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా చాలా ప్యాలెట్స్ అనేవి ఇక్కడ యాక్టివేట్ అవుతాయి. సో ఇవన్నీ ప్యాలెట్స్ మనకు అవసరం లేదు, క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది అవసరం లేదు, క్లోజ్ చేస్తున్నాను. జస్ట్ క్లిక్ చేశాను. ఇది అవసరం లేదు, క్లోజ్ చేస్తున్నాను. జస్ట్ మనకు కావాల్సింది ఓన్లీ లేయర్ ప్యాలెట్. ఓకే, ఈ లేయర్ ప్యాలెట్ ఇలా మనం తీసుకొచ్చి ఇక్కడ ఈ బ్లూ కలర్ థీమ్ లాగా, అంటే ఒక లైన్ లాగా ఉంది కదా, ఆ లైన్ దగ్గర అటాచ్ చేస్తే ఆటోమేటిక్ అటాచ్ అయిపోతుంది. ఇక్కడ కూడా దీన్ని ఇలా పట్టుకొని దీన్ని ఇలా మనం డ్రాగ్ చేయొచ్చు. ఇది ఇక్కడ కూడా రాగానే ఆ బ్లూ కలర్ థీమ్ ఉండిద్ది. ఆ బ్లూ కలర్ లైన్ ఏంటంటే అది ఒక మ్యాగ్నెట్ లైన్. జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే మ్యాగ్నెట్ లాగా అటాచ్ అయ్యి మిగతా ఇంటర్ఫేస్ అంతా ఆటో అడ్జస్ట్ అయ్యింది. సో ఈ విధంగా తీసుకున్నాను. సో దీని మెనూస్ అంటారు, దీని ప్రాపర్టీస్ బార్ అంటారు, దీని టూల్ బాక్స్. ఇది వచ్చేసరికి ప్యాలెట్స్. ఈ ప్యాలెట్ మనం మెయిన్ గా వాడాల్సిన ప్యాలెట్ ఏంటి, లేయర్ ప్యాలెట్. ఓకే, లేయర్ ప్యాలెట్ తీసుకుంటున్నాను కాబట్టి కంపల్సరీ నేను ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్, క్లిక్ చేసుకున్నాను. ఈ లేయర్ ప్యాలెట్ తీసేయాలంటే నేను This is Vamshi Dande as a senior graphic and UI UX designer. Please contact 9030 913 and 914 or please visit our institution in Amirpet, friends.